ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు చేపట్టినప్పటికీ అవి ప్రజలకు అందేలా చేసేందుకు అనేక మార్గాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడాను వారి నాయకులు చేసినటువంటి ఎత్తుగడలు చాలా వరకు ప్రజల్ని ఇబ్బందికరం పెట్టే రకంగానే కొనసాగించినని చెప్పొచ్చు. అయితే ఆ పథకాలు వారికి అందేలా చేసేందుకు తమ చేతివాటం కూడా ప్రదర్శించినట్టుగా మనకి ఇప్పుడు అనేక ప్రాంతాల నుంచి కూడా సమాచారం అందుతోంది. అయితే ఈ గత ప్రభుత్వంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పథకాలు అందేలా చేస్తామని చెప్పి పలువురు నుంచి డబ్బులు వసూలు చేసినట్టుగా సమాచారం తెలుస్తుంది. దళిత బంధుకు 2 లక్షలు, బీసీ బంధుకు 30,000, డబుల్ బెడ్రూమ్ ఇంటికి 1,50,000 చొప్పున ఓ చేతివాటం ప్రదర్శించినట్టుగా ఆరోపణలు చాలా వరకు వినబడుతున్నాయి. అట్లాగే కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు పెట్టిస్తామని కూడా డబ్బులు దండుకున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎన్నికల ముందు బీఆర్ఎస్ నాయకులు ప్రదర్శించిన చేతివాటం ఇప్పుడు వాళ్ళందరినీ ఇరుకున పడిస్తున్నట్టుగా అయింది. ప్రభుత్వం మారిపోయింది. దళిత బంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్ల వంటి ఇళ్లకు అన్నిటికీ బ్రేక్ పడింది. దీంతో ఎంతో ఆశతో దరఖాస్తు చేసుకున్న పలువురు లబ్ధిదారులు ఇప్పుడు ఆందోళన పడ్డారు. స్కీమ్ సంగతి ఎటుంచితే తాము ముట్టజెప్పిన సొమ్మును తిరిగి ఇవ్వాల్సిందేనని చెప్పి బీఆర్ఎస్ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పట్టుబడుతున్నారు. అయితే ఇదే పరిస్థితి ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో బీసీ బంధు పథకానికి 8,177 మంది అప్లై చేసుకున్నారు. మొదటి ఫేజ్ లోపల 420 మందికి ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేసింది. ఇక రెండో విడతలో 200 మందితో జాబితాను కూడా రెడీ చేసింది. అలాగే దళిత బంధు పథకానికి మొదటి విడతలో 151 పబ్లిక్ లబ్ధి చేకూరిస్తే రెండో విడతలో 949 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇక డబుల్ బెడ్రూమ్ పథకాన్ని విషయానికి వస్తే ముఖ్యంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో వేషాలపల్లిలో మొదటి విడతలో 544 మందికి ప్రభుత్వం ఇండ్లను పంపిణీ చేసింది. రెండో విడతలో పంపిణీ చేసేందుకు భాస్కర్ గడ్డ సమీపంలో 416 ఇండ్లను నిర్మించారు. అయితే నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోగా 2 నెలల కిందట పర్యటనకు వచ్చినటువంటి అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కొంతమందికి మాత్రమే పట్టాలని ఇచ్చారు. ఇక మహబూబ్నగర్ జిల్లాకు వస్తే జడ్చర్ల కాన్స్టిట్యుయెన్సీలో అక్కడ కొంతమంది నాయకులు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకున్నారు. తీరా ప్రభుత్వం మారిపోయింది. ఇక తమకు ఇండ్లు రావని చెప్పేసి చాలా మంది ఒక ఫైనల్ గా డిసైడ్ అయ్యేసరికి డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు తాళాలను పగలగొట్టి మరి ఆ ఇండ్లలోకి పోయినటువంటి ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారందరినీ బయటికి బలవంతంగా పంపించేశారు. సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది లీడర్ల యొక్క భాగవతం ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతున్నాయి. పలు జిల్లాల్లో ఇలాంటి సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఇక మీడియా దృష్టికి కూడా క్రమక్రమంగా వస్తుంది. ఇక ఆయా పథకాల్లో ఇట్లా లబ్ధి చేకూర్చుతామంటూ, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురికి కింది స్థాయి నేతలు డబ్బు వసూలు చేసి వాళ్ళందరినీ మభ్యపెట్టి డబ్బును దగా చేసినటువంటి ఆరోపణలు క్రమంగా వినబడుతున్నాయి. తీరా ప్రభుత్వం మారిపోయింది, చేతులు ఎత్తేసారని తీసుకున్న డబ్బులు మాకు తిరిగి ఇవ్వాల్సిందే అని చెప్పేసి బాధితులందరూ వారి ఎంబరి పడుతున్నారు. వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు దాపురించింది. సో దీంతో వాళ్ళంతా నాయకులందరూ ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది. దీంతో ముడుపులు ముట్ట చెప్పిన వారంతా న్యాయం కోసం పోలీసులను కూడా ఆశ్రయించేందుకు ఒక రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా సమాచారం అందుతుంది. మొత్తం మీద చూస్తే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాలు పేదలకు అందరికీ అందేలా చేరాల్సింది పోయి అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ తమ చేతివాటం ప్రదర్శించి ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు వసూలు చేసి ప్రజలని అందరినీ మభ్యపెట్టి ఒక అగాధంలోకి నెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అంత పారదర్శకంగా జరగాల్సినటువంటి ఈ ప్రక్రియను ఇట్లా బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి ఈ చేతివాటం కొందరి వల్ల ఈ మొత్తం ఆ పథకానికి నీరుగార్చేటువంటి పరిస్థితి దాపురించింది. కానీ ఇలాంటి పరిస్థితులు, ఈ రకంగా జరిగినటువంటి విధానాన్ని చూస్తుంటే జనం అంతా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సో మొత్తం మీద చూస్తే ఈ దళిత బంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఈ దరఖాస్తుదారులందరూ నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళు ప్రదక్షిణలు చేస్తున్నారు. మాకు ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళంతా వారిని బతిమలాడుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు దాపురించింది. ఎట్టకేలకు మొత్తం మీద ఇంకా పోలీస్ స్టేషన్లకు వాళ్ళు ఫిర్యాదు చేయనున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు ఉన్నటువంటి
ఉన్న సింపతి కూడాను మొత్తం పోయేలా కనిపిస్తుంది.